హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ నర్వ్ సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఈ వారంలో 2-3 పేషెంట్లు మాకు నిద్ర పట్టట్లేదండి. ఫోర్స్ఫుల్ గా నిద్ర పడితే మాకు రకరకాల కళ్ళు వస్తున్నాయి. సో ఆ కళ్ళు కొన్ని గుర్తుంటున్నాయి, కొన్ని గుర్తుంటలేదు. అసలు ఈ కళ్ళు ఏంది, ఈ కళ్ళు ఎందుకు వస్తాయి, అసలు ఈ నిద్రలో కళ రావడానికి కారణం ఏంది, ఈ కళ వల్ల బట్టి నాకేమన్నా ఫ్యూచర్ తెలిసిద్దా, ఇంకా చాలా చాలా క్వశ్చన్లు అడిగారు. సో ఓవరాల్ గా అంటే లైక్ షార్ట్ వీడియో, అంటే లాంగ్ వీడియో చూడటానికి పేషెన్స్ ఉండలేదు. అంటే మన యూట్యూబర్స్ కూడా వ్యూస్ ఎక్కువసేపు చూడటానికి ఇష్టపడలేదు. సో కట్ షాట్ చేయడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. స్లీప్ లో స్టేజెస్ అన్ని మనకి ఎగ్జాక్ట్ గా అవసరం లేదు. 1 2 3 NREM, REM అట్లాగా. బేసిక్ గా ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్స్ అని ఉంటాయి. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ లో స్లీప్ మనకి అన్ని గుర్తుంటాయి, కానీ మనం రియాక్ట్ కాలేము. సపోజ్ మనకి భయంకరమైన కళ వచ్చింది, ఒక దొంగ ఏదైనా మన పొడవడానికి వస్తుంది, మనం ఏదో చేయడానికి అనుకుంటాం, కానీ రియాక్ట్ కాదు. అది REM స్లీప్. NREM స్లీప్ లో మనకి కళ గుర్తుండదు, కానీ దాంట్లో మనం రియాక్ట్ అవుతాము. దాంట్లో మనకి మజిల్ టోన్ బాగానే ఉంటుంది, అంటే మనం ఏదైనా చేయగలం. అంటే లైక్ స్లీప్ వాకింగ్, స్లీప్ ప్రాక్సిజం, అంటే పళ్ళు కొట్టుకోవడం, ఇవన్నీ దాంట్లో జరుగుతూ ఉంటాయి. ఇంకా స్లీప్ గురించి చెప్పాలంటే ఒక పెద్ద వీడియో దాని గురించి చేద్దాం, ఇంట్రెస్ట్ ఉన్నా చూడవచ్చు. బట్ ఈ షార్ట్ లో నేను చెప్పాలనుకుంది, కళ్ళు గుర్తుంటేనేమో REM స్లీప్ లో జరుగుతుంది, NREM స్లీప్ లో అయితే కళ్ళు వచ్చిన కళ్ళు గుర్తుండవు, ఓన్లీ ర్యాగ్ గా ఉంటుంది. ఈ కళ్ళని జాగ్రత్తగా మనం ఏమైతే పగలనుకుంటామో, ఏమైతే మనం పగలు ఎక్కువ ఆలోచిస్తామో, లేకపోతే ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, ఆ బ్రెయిన్ మనకి ఒక కాపీ బ్లూ ప్రింట్ దాచిపెట్టుకుంటుంది. ఆ బ్లూ ప్రింటే మనకి ఈ కళలాగా పెట్టుకుంటుంది. ఈ కళలో ఉద్దేశం ఏంటి అంటే, మనం అది ఏదైతే ఉంటున్నామో ఆ టైప్ బిహేవియర్ మనలో పుట్టుతా కానీ, లేకపోతే మన ఎన్విరాన్మెంట్ లో కానీ, లేకపోతే మనం ఫ్యూచర్ లో చేయాలనుకున్నది కానీ, మన ఆశయాలకు సంబంధించి కానీ, మన ఆలోచనకు సంబంధించి కానీ ప్రతిబింబమే ఈ కళలో. అంతేగాని ఆ కళలో ఉండగానే ఏదో జ్యోతిష్యం చెప్పినట్టు, లేదా ఏదో జరిగిద్దని అవన్నీ కాదు. అనవసరంగా టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ.